అవసరం చాలా ఉందన్నట్టు. రైట్. ఇదే దీంట్లో ఎంతవరకు ఈ వర్గాలకు న్యాయం జరుగుతోంది? నిజమే, పురాణాల్లో అక్కడ ఏం జరిగిందో ఏంటో అప్పుడు వేల సంవత్సరాల క్రితం, యుగాల క్రితం ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడున్న నాగరిక ప్రపంచంలో అలా ఉందా అనేది ఒక పాయింట్ అయితే, అసలు ఆ వర్గాల్లోనే ఇది జరగడం లేదనేది ఇవాళ కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం కదా. దాని మీద రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. రామకృష్ణ గారు, సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అనుకోండి, కామెంట్స్ అనుకోండి, ఈ కామెంట్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? ఇది రిజర్వేషన్ల పైన ఒక అవసరమైన లేదా ఒక కొత్త చర్చకు అవకాశం ఇస్తుందని అనుకోవచ్చా? సార్, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు చంద్రకుమార్ సార్ గారికి, అదే అద్దంకి దయాకర్ గారికి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న గారు, అదేవిధంగా ఉజ్వల్ భూషణ్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు ఎక్స్చేంజ్ చేసినటువంటి వర్డ్స్, నాట్ అన్ ఆర్డర్. కోర్టు హీరింగ్ టైంలో వాళ్ళు కామెంట్, ఎస్పెషలీ జస్టిస్ బివి నాగరత్న గారు, ఆమె కర్ణాటక నుంచి సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయ్యేటువంటి జడ్జి గారు. ఈ కేసు కూడా కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి కొంచెం లోతుగానే విశ్లేషణ చేసేటువంటి అవకాశం. ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్ ఇప్పుడు మనకు ఎందుకు ఈ వ్యవస్థ ఇలా వచ్చిందన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు జస్టిస్ చంద్రకుమార్ గారు. కానీ ఇక్కడ ఒకటి, ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానము ఒక రకంగా దళిత సమాజానికి మంచి చేసేది అవుతుంది. ఎందుకంటున్నానంటే, ఎందుకు రిజర్వేషన్ తీసుకొచ్చాము? మేము ఈక్వల్ ఫీల్డ్లో లేము కాబట్టి, ఇతర వర్గాల నుంచి మేము పోటీని తట్టుకోలేము కాబట్టి, వాళ్ళతో సమానంగా మేము రాలేము కాబట్టి, మేము వారితో సమానంగా వచ్చే వరకు మాకు రిజర్వేషన్స్ కావాలని ఆ రోజు రాజ్యాంగ సభలు అయితేనేమి, ఇతర ఫోరమ్స్లో అయితేనేమి, రాజ్యాంగంలోనే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది? 75 సంవత్సరాల తరువాత ఇదే వర్గంలో, ఇదే దళిత సామాజిక వర్గంలో ఎవరు ఉన్నతిని సాధించారు, ఎవరు ఇంకా అట్టడుగుకి వెళ్ళిపోయారన్నటువంటి ఒక టాపిక్ రావడం అన్నది చాలా హర్షించదగ్గ పరిణామం. ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ ఈజీగా కాగలరు, కానీ ఒక చిన్న కూలి పని చేసుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి దళిత బిడ్డ ఐఏఎస్ కావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మధ్య, కూలి చేసుకునేటువంటి ఒక దళిత కూలి మధ్య పోటీ ఏర్పడినప్పుడు ఎవరు గెలుస్తారు? మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే చదువుతాడు, మంచి కోచింగ్ తీసుకున్నటువంటి, ఆల్రెడీ ఐఏఎస్ గా ఉన్నారు కాబట్టి ఆయన కొడుకే గెలుస్తాడు. నేను అదే అంటున్నా, వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో. అంటే రిజర్వేషన్ కు బయట ఉన్నటువంటి కులాలకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఈ దళిత బిడ్డకు సంక్రమిస్తాయి. కాబట్టి ఏదైతే అట్టడుగున ఉంటూ కూలి పని చేసుకొని కష్టపడి చదివేటువంటి వ్యక్తి అతనితో ఈక్వల్ కాలేడు. అందువలన అతను నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉన్నతిని సాధించారో వాళ్ళను ఉన్నత వర్గాల్లోనే చేరిస్తే మంచిదన్న అభిప్రాయం ఈ రోజు కాదు. ఇందిరా సాహ్ని కేసులోనే 1992లోనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తీకరించింది. అంతేకాదు, ఇటీవల 7 జడ్జెస్ బెంచ్ లో వచ్చినటువంటి ఉపకులాల వర్గీకరణలో కూడా ఆ విషయాన్ని 4 జడ్జీలు తమ తీర్పులో వాళ్ళు ఉద్ఘాటించారు. వాళ్ళు అదే చెప్పారు. అంటే ఏంటి? ఓబీసీలకు ఉన్నటువంటి క్రిమిలేయర్ విధానాన్ని షెడ్యూల్ కులాల మధ్య, షెడ్యూల్ ట్రైబల్ కులాల మధ్య కూడా తీసుకురావాలని 4 జడ్జెస్ ఏకాభిప్రాయం వచ్చినప్పుడు ఒక జస్టిస్ గవాయ్ గారు మాత్రము ఈ క్రిమిలేయర్ విధానాన్ని అంతగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని ఇంకా స్టడీ చేయాలంటూ ఆయన దాటవేశారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్స్ విధానాన్ని భారత రాజ్యాంగంలో తీసుకొచ్చారో, అంతకు ముందు కూడా ఉందనుకోండి, కానీ ఆ భారత రాజ్యాంగంలో తీసుకొచ్చేటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని మనం చేరాలి అంటే ఇప్పుడు ఈ దళిత వర్గాల మధ్య ఉన్నతి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించడం అన్నది తప్పనిసరి. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు నమస్తే.